తెలంగాణలో ప్రధాని మోదీ సభలు సూపర్ సక్సెస్ అయ్యాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని పెద్దన్న అన్నంత మాత్రాన కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అయినట్లా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో కేంద్ర బీజేపీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను డిజిటల్ క్యాంపెయిన్లో ప్రజలకు వివరిస్తామన్నారు. అందులో భాగంగానే బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎల్ఈడీ స్క్రీన్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్తో పాటు బీజేపీ స్టేట్ నాయకులు పాల్గొన్నారు. జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ప్రధానమంత్రి గారి యొక్క ర్యాలీస్ విజయవంతమైనాయి. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు ప్రారంభోత్సవము భూమి పూజ కూడా చేయడం జరిగింది. అనేక రకాలుగా 6 గ్యారెంటీలు అమలు ఇంతవరకు పేపర్ మాత్రమే పరిమితమైంది. ఈ గ్యారెంటీల ద్వారా లాభం ఎంత వచ్చిందో కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రం ఖర్చు అవుతాం. ఆ పథకాలు అయితే 6 గ్యారెంటీల విషయంలో ఎంతమందికి లబ్ధి చేరిందో తెలియదు కానీ పెద్ద ఎత్తున మరి పబ్లిసిటీలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతాము. ఈ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు విషయంలో తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీన్ని ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేపడతాం. కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం చేశాం అనే దాని మీద మేము వీడియో వ్యాన్స్ ద్వారా తెలంగాణలో ప్రతి పార్లమెంట్ లో కూడా వీడియో వ్యాన్స్ ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ప్రజల మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. గవర్నమెంట్ దానికి పెద్దగా సంభవిస్తే ఒకటి